నాటుకోడి మరియు బాయిలర్ కోడి రెండు భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే చికెన్ రకాలు. నాటుకోడి అనేది గ్రామీణ ప్రాంతంలో సహజసిద్ధంగా పెంచబడే కోడి. ఇది సాంప్రదాయిక పద్ధతిలో పెంపకం చేపడుతుంది. ముఖ్యంగా స్వేచ్ఛగా పచ్చిక పండ్లతో, కీటకాలు, గింజలు మరియు ఇతర సహజ ఆహారంతో జీవిస్తుంది. ఇవి రసాయనికాలు, హార్మోన్లు లేదా యాంటీబయాటిక్స్ లేకుండా పెంచబడతాయి. నాటుకోడి మాంసం పుష్కలంగా ప్రోటీన్, ఐరన్, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలతో నిండి ఉంటుంది. నాటుకోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హృదయానికి మేలు చేస్తుంది. అందులో ఉండే ఖనిజాలు ప్రత్యేకంగా ఐరన్, రక్తహీనత నివారణకు సహాయపడతాయి. నాటుకోడి మాంసం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది సహజంగా పెంచబడటం వలన ఇందులో హానికరమైన రసాయనాలు ఉండవు కాబట్టి ఇది శరీరానికి హానికరంగా ఉండదు. అలాగే ఇందులో అధిక ప్రోటీన్ మరియు తక్కువ కొవ్వు ఉండటం వలన బరువు తగ్గడానికి, మజిల్స్ బలంగా ఉంచుకోవడానికి మరియు శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడుతుంది. నాటుకోడి మాంసం రుచి విషయంలో అత్యుత్తమంగా ఉంటుంది. ఇది గట్టిగా, పచ్చిగా ఉండటం వలన కూరల్లో ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. సంప్రదాయ వంటకాలు, ప్రత్యేకించి పులుసు, కూరలు మరియు కబాబ్ వంటి వంటకాల్లో నాటుకోడి మాంసం ప్రాధాన్యత పొందింది. బ్రాయిలర్ కోళ్లు కమర్షియల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించబడతాయి. ఇవి సాధారణంగా ఫార్మ్ ఫీడ్ తో హార్మోన్లు మరియు యాంటీబయాటిక్స్ ఇచ్చి వేగంగా పెరుగుతాయి. బ్రాయిలర్ కోడులు తక్కువ కాలంలో ఎక్కువ బరువుతో ఎదగడానికి ప్రత్యేక జాతులు క్రాస్ బ్రీడింగ్ ద్వారా ఉత్పత్తి చేపడతాయి. ఇక బ్రాయిలర్ కోడి మాంసంలో కూడా ప్రోటీన్ మరియు ఖనిజాలు ఉంటాయి, కానీ దీనిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బ్రాయిలర్ కోళ్లకు వేగంగా ఎదగటానికి ఇచ్చే హార్మోన్లు మరియు రసాయనాలు మానవ ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంటుంది. బ్రాయిలర్ కోడులో హార్మోన్లు మరియు యాంటీబయాటిక్స్ ఉన్న కారణంగా దీన్ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. బ్రాయిలర్ కోడి మాంసం మృదువుగా, తేలిగ్గా ఉండటం వలన తినడానికి సులభంగా ఉంటుంది, కానీ రుచిలో అది నాటుకోడితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీని కారణంగా కొన్ని వంటకాల్లో దీని రుచి మరియు శక్తి తక్కువగా ఉంటుంది. ఇక ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే నాటుకోడి మాంసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని రుచి, పోషక విలువలు మరియు సహజమైన పెంపకం విధానం దృష్ట్యా బ్రాయిలర్ కోడి తినడం సులభమైనప్పటికీ దీని పెంపకం విధానం, ఆరోగ్య రిస్కులు మరియు రుచి విషయంలో నాటుకోడి కంటే తక్కువగా ఉంటుంది. కోళ్లను ఎలా పెంచుతున్నారనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు నాటుకోళ్లనని చెప్పి కృత్రిమ పద్ధతుల ద్వారా పెంచిన కోళ్లను అమ్ముతారు కాబట్టి నమ్మకమైన వ్యాపారి నుంచి కొనుగోలు చేయడం మంచిది.